నేను మీ దూదేకుల నబి ఈఎంటీ 2025 స్టేట్ కోఆర్డినేటర్. గత 20 రోజులుగా ఈఎంటీ 2025 పరీక్ష రాసినటువంటి వేలాది మంది విద్యార్థులు తుది ఫలితాల కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని తమ కార్యాలయం నందు పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీ వై విజయరామరాజు గారు ఈఎంటీ 2025 తుది ఫలితాలను విడుదల చేశారు. సో అందులో భాగంగా 10వ తరగతిలో 22 జిల్లాల నుంచి 46 మంది విద్యార్థులు జిల్లా స్థాయి విజేతలుగా ఎంపికయ్యారు. అదేవిధంగా 7వ తరగతికి సంబంధించి 12 జిల్లాల నుంచి 20 మంది విద్యార్థులు జిల్లా విజేతలుగా ఎంపికయ్యారు. వీరందరికీ అభినందనలు. సో ఇప్పుడు నేను ఆ జిల్లా విజేతలుగా ఎంపికైనటువంటి విద్యార్థుల యొక్క వివరాలు వెల్లడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కావున జిల్లా వైజ్గా ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం సాధించినటువంటి విద్యార్థుల వివరాలు వెల్లడిస్తున్నాను. సో ముందుగా అనకాపల్లి జిల్లా నుంచి కేవలం ఒక విద్యార్థి మాత్రమే ఎంపికయ్యారు. ఎన్ జగదీశ్వరరావు, మాకవారపాలెం మండలం, జెడ్పీహెచ్ఎస్ మాకవారపాలెం నుంచి జిల్లా ప్రథమ స్థానం సాధించారు. అనంతపూర్ జిల్లా నుంచి 2 విద్యార్థులు జిల్లా ర్యాంకర్స్గా నిలిచారు. అందులో జిల్లా ప్రథమ స్థానంలో పి రమ్యశ్రీ, తాడిపత్రి మండలం, ఏపీ మోడల్ స్కూల్ తాడిపత్రి నుంచి ప్రథమ స్థానంలో నిలిచింది. కె మొహమ్మద్, గుంతకల్ మండలం నుంచి గుంతకల్ జిహెచ్ఎస్ హై స్కూల్ నుంచి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇక అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే అన్నమయ్య జిల్లా నుంచి కేవలం ఒకరు మాత్రమే జిల్లా ర్యాంకర్స్గా నిలిచారు. అందులో ఎన్ భవజన్, పి సముద్రం మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ కందుకూరు పాఠశాల నుంచి జిల్లా ప్రథమ స్థాయిలో నిలిచారు. ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి 3 విద్యార్థులు జిల్లా ర్యాంకర్స్గా నిలిచారు. అందులో కె హారిక, జేపంగులూరు మండలం, జెడ్పీహెచ్ఎస్ చందలూరు నుంచి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక బి అభిరామ్, బల్లికురువ మండలం, జెడ్పీహెచ్ఎస్ కొప్పెరపాడు నుంచి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచారు. తరువాత పి శశాంక్, చీరాల మండలం, జెడ్పీహెచ్ఎస్ ఈపురపాలెం నుంచి బాపట్ల జిల్లా 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక చిత్తూరు జిల్లా నుంచి కేవలం ఒక విద్యార్థి మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలవడం జరిగింది. కెఏ సల్మత్, పులిచెర్ల మండలం, జెడ్పీహెచ్ఎస్ కల్లూరు నుంచి జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ఒకరు మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలిచారు. కె జగదీష్, రాజమహేంద్రవరం రూరల్ మండలం నుంచి జిపిఆర్ జెడ్పీహెచ్ఎస్ బొమ్మూరు పాఠశాల నుంచి జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఇక ఏలూరు జిల్లా విషయానికి వస్తే ఏలూరు జిల్లా నుంచి ఒకరు మాత్రమే జిల్లా ర్యాంకర్గా నిలవడం జరిగింది. కె తన్మయ్, పోలవరం మండలం, జెడ్పీహెచ్ఎస్ గూటల స్కూల్ నుంచి 53 మార్కులతోటి జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి 3 విద్యార్థులు గుంటూరు జిల్లా ర్యాంకర్స్గా నిలవడం జరిగింది. అందులో మంగళగిరి మండలం మున్సిపల్ హై స్కూల్ మంగళగిరి నుంచి జె స్నేహశ్రీ అనేటువంటి విద్యార్థిని జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. వినుకొండ మండలం, ఏపీ మోడల్ స్కూల్ కేటీపాలెం నుంచి ఎం యశస్విని గుంటూరు జిల్లా 2వ ర్యాంకర్గా నిలిచింది. తర్వాత మంగళగిరి మండలం మున్సిపల్ హై స్కూల్ మంగళగిరి నుంచి పి వరుణ్ సాయి గుంటూరు జిల్లా 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక కడప జిల్లా నుంచి 3 విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలిచారు. అందులో ఆర్ షేక్ మహమ్మద్ సాదిక్, ప్రొద్దుటూరు మండలం, మున్సిపల్ హై స్కూల్ రామేశ్వరం నుంచి జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించారు. ఇక వేంపల్లి మండలం, జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ వేంపల్లి నుంచి షేక్ ఆసిఫ్, కడప జిల్లా 2వ స్థానం పొందారు. ఇక ప్రొద్దుటూరు మండలం వైవిఎస్ మున్సిపల్ హై స్కూల్ హోలెమెస్పేట్ నుంచి కె చాతుర్య 3వ స్థానంలో, కడప జిల్లా 3వ స్థానంలో నిలిచింది. ఇక కాకినాడ జిల్లా నుంచి 3 విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులు పొందారు. అందులో తొండంగి మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ బెండపూడి స్కూల్ నుంచి ఎం దివ్యశ్రీ కాకినాడ జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించింది. అదేవిధంగా తొండకి మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ ఏ కొత్తపల్లి స్కూల్ నుంచి వి దివ్య జిల్లా స్థాయి 2వ ర్యాంకును సాధించింది. ఇక పెదపూడి మండలం, జెడ్పీహెచ్ఎస్ సంపార నుంచి వి వెంకట శివలక్ష్మి తేజ కాకినాడ జిల్లా 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక కోనసీమ జిల్లా నుంచి 2 విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలిచారు. అందులో అమలాపురం మండలం గవర్నమెంట్ హై స్కూల్ గర్ల్స్ అమలాపురం నుంచి టి షైని హెప్సిబా జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించింది. ఇక రావులపల్లి మండలం, జెడ్పీహెచ్ఎస్ ఊబలంక నుంచి ఎస్ మైత్రి లక్ష్మీప్రియ కోనసీమ జిల్లా 2వ ర్యాంకును సాధించడం జరిగింది. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి 2 విద్యార్థులు జిల్లా ర్యాంకును సాధించారు. అందులో కోడూరు మండలం
కె భావన జెడ్పీహెచ్ఎస్ స్వతంత్రపురం నుంచి జిల్లా ప్రథమ స్థానాన్ని, అదేవిధంగా కోడూరు మండలం జెడ్పీహెచ్ఎస్ స్వతంత్రపురం అదే పాఠశాల నుంచి ఈ పల్లవి 2వ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి ముగ్గురు విద్యార్థులు జిల్లా ర్యాంకులు సాధించారు. అందులో కర్నూలు మండలం అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నుంచి బి చక్రధర్ జిల్లా ప్రథమ స్థానాన్ని, కర్నూలు మండలం అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నుంచి టిపి సాయి లిఖిత జిల్లా ద్వితీయ స్థానాన్ని సాధించారు. అదేవిధంగా కర్నూలు మండలం సేమ్ అదే పాఠశాల అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నుంచి టి సింహాద్రి 3వ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక మన్యం నుంచి ఒకరు మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలిచారు. పార్వతీపురం మండలం జెడ్పీహెచ్ఎస్ ఎంఆర్ నగరం నుంచి ఆర్ పూజిత జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించింది. ఇక నంద్యాల విషయానికి వస్తే నంద్యాల జిల్లా నుంచి కేవలం ఒకరు మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలవడం జరిగింది. బనగానపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ బనగానపల్లి నుంచి టి షణ్ముఖశ్రీ జిల్లా స్థాయి ప్రథమ ర్యాంకును సాధించింది. ఇక నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులుగా నిలవడం జరిగింది. అందులో జలదంకి మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ బ్రహ్మణ కార్కా నుంచి కె భార్గవి జిల్లా ప్రథమ స్థానాన్ని, తర్వాత నెల్లూరు మండలం జెడ్పీహెచ్ఎస్ ములుమూడి నుంచి పి శరణ్య 2వ స్థానాన్ని సాధించింది. ఇక సైదాపురం మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ గ్రిద్దలూరు నుంచి కె స్నేహ నెల్లూరు జిల్లా 3వ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక ఎన్టీఆర్ జిల్లా నుంచి కూడా ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులుగా నిలిచారు. ముందుగా విజయవాడ రూరల్ నుంచి జెడ్పీహెచ్ఎస్ నున్నా నుంచి పి రాజేష్ జిల్లా ప్రథమ స్థానంలోను, జగ్గైపేట మండలం జెడ్పీహెచ్ఎస్ గౌరవరం నుంచి ఎన్ మురళీ వెంకట సాయి జిల్లా ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక విజయవాడ అర్బన్ జీడీఈటీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ పటమట నుంచి బి తనుష్ 3వ ర్యాంకును సాధించడం జరిగింది. ఇక పల్నాడు జిల్లాకు సంబంధించి ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకును సాధించడం జరిగింది. అందులో మొదటగా చిలకలూరుపేట మండలం ఎస్ఎంకేజెడ్పిహెచ్ఎస్ పాసుమర్రు నుంచి పఠాన్ మొహమ్మద్ అల్తాఫ్ జిల్లా ప్రథమ స్థానాన్ని, క్రోసూరు మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ తాలూరు నుంచి షేక్ షంషీద్ 2వ స్థానాన్ని, తర్వాత పిడుగురాళ్ళ నుంచి జెడ్పీహెచ్ఎస్ బ్రాహ్మణపల్లి నుంచి పి హర్షవర్ధన్ రెడ్డి పల్నాడు జిల్లా 3వ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక ప్రకాశం జిల్లా నుంచి కేవలం ఒక విద్యార్థి మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకులు సాధించడం జరిగింది. మార్కాపురం మండలం జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ 6th వార్డు నుంచి వైవిటి చంద్రిక జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులుగా నిలిచారు. అందులో మొదటగా కవిటి మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ ముత్యాలపేట నుంచి జల్లు అభిజిత్ జిల్లా ప్రథమ స్థానంలోను, సోంపేట మండలం జెడ్పీహెచ్ఎస్ ఎర్రముక్కం స్కూల్ నుంచి బి నిఖిల్ జిల్లా ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది. ఆముదాల వలస మున్సిపల్ హై స్కూల్ చింతాడ నుంచి ఐ హేమంత్ సాయి శ్రీకాకుళం జిల్లా 3వ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులుగా నిలిచారు. ముందుగా పెడగంటాయడ మండలం నుంచి జెడ్పీహెచ్ఎస్ నుడుపూరు పాఠశాల నుంచి వి దుర్గా గణేష్ జిల్లా ప్రథమ స్థానాన్ని, పెడగంటాయట అదే మండలం నుంచి జెడ్పీఎస్ నుడుపూరు సేమ్ పాఠశాల నుండి ఈ పవన్ కుమార్ విశాఖపట్నం 2వ ర్యాంకును సాధించడం జరిగింది. ఇక విజయనగరం జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు జిల్లా ర్యాంకులు సాధించడం జరిగింది. ముందుగా విజయనగరం మండలం మున్సిపల్ హై స్కూల్ కాస్పా నుంచి ఆర్ శివాజీ ప్రథమ స్థానంలోను, భోగాపురం మండలం ఏపీ మోడల్ స్కూల్ భోగాపురం నుంచి కె హరీష్ విజయనగరం జిల్లా ద్వితీయ స్థానాన్ని, అదేవిధంగా మెరకముడియం మండలం నుంచి ఏపీ మోడల్ స్కూల్ మెరకముడియం పాఠశాల నుంచి ఎం వెంకటలక్ష్మి విజయనగరం జిల్లా 3వ స్థానాన్ని సాధించడం జరిగింది. సో 10వ తరగతి విద్యార్థులకు గాను 22 జిల్లాల నుంచి 46 మంది మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకులుగా నిలవడం జరిగింది. ఏఎస్ఆర్ జిల్లా నుంచి, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి, సత్యసాయి జిల్లా నుంచి, తిరుపతి జిల్లా నుంచి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు పరీక్ష నిబంధనలు పాటించి జిల్లా విజేతలుగా నిలిచినటువంటి అభ్యర్థులు లేనందున ఆ జిల్లా నుంచి ఎటువంటి అభ్యర్థులు సెలెక్ట్ కాలేదు. సో ఈ విషయాన్ని విద్యార్థులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇక 7వ తరగతి విషయానికి వచ్చినట్లయితే ఇంత ముందుకు తెలియజేసినట్లుగా 7వ తరగతిలో కేవలం 12 జిల్లాల నుంచి 20 మంది విద్యార్థులు మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకులుగా సెలెక్ట్ అయ్యారు. సో కాబట్టి విద్యార్థులందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. సో 7వ తరగతి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా అనకాపల్లి జిల్లా నుంచి ఒక విద్యార్థి మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలవడం జరిగింది. మాకవారిపాలెం మండలం ఎంపీపీఎస్
తూటిపాల పాఠశాల నుంచి నాగ వెంకట సాయి కుమార్ జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించాడు. ఇక బాపట్ల జిల్లా నుంచి కేవలం ఒక విద్యార్థి మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకులు సాధించడం జరిగింది. బల్లికురువ మండలం జెడ్పీహెచ్ఎస్ కొప్పెరపాడు నుంచి మేకల లహరేశ్వర్ జిల్లా స్థాయి ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక ఏలూరు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలిచారు. ముందుగా గణపవరం మండలం నుంచి ఎంపీయూపీఎస్ ముప్పర్తిపాడు పాఠశాల నుంచి వీధి ప్రశాంత్ జిల్లా ప్రథమ స్థానాన్ని, కైకలూరు మండలం ఎంపీయూపీఎస్ జంగంపాడు నుంచి పి పల్లవి ఏలూరు జిల్లా ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఇద్దరు విద్యార్థులు గుంటూరు జిల్లా ర్యాంకులుగా నిలవడం జరిగింది. ముందుగా మంగళగిరి మండలం నుంచి మున్సిపల్ హై స్కూల్ మంగళగిరి నుంచి కె జాహ్నవి సాయి గుంటూరు జిల్లా ప్రథమ స్థానాన్ని, తెనాలి మండలం ఎస్ఆర్ఎస్ఎం బిహెచ్ కొత్తపేట నుంచి ఎస్ జోగేశ్వరరావు గుంటూరు జిల్లా సెకండ్ ర్యాంకును సాధించడం జరిగింది. ఇక కడప జిల్లా విషయానికి వస్తే కడప జిల్లాకు సంబంధించి కేవలం ఒక విద్యార్థి మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలవడం జరిగింది. ప్రొద్దుటూరు మండలం నుంచి మున్సిపల్ హై స్కూల్ రామేశ్వరం పాఠశాల నుంచి వి నరసింహ తరుణ్ కడప జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులుగా నిలవడం జరిగింది. మొదటి ర్యాంకు కర్నూలు మండలం అబ్దుల్ కలాం మున్సిపల్ హై స్కూల్ నుంచి వి ప్రశాంత్ ప్రథమ స్థానాన్ని సాధించగా, కర్నూలు మండలం అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ నుంచి ఎం సుహాస్ సింహ ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక నందవరం మండలం ఏపీ మోడల్ స్కూల్ నందవరం నుంచి యు జోష్నవి కర్నూలు జిల్లా 3వ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక పల్నాడు జిల్లాకు సంబంధించి కేవలం ఒకరు మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలవడం జరిగింది. పిడుగురాల మండలం జెడ్పీహెచ్ఎస్ టీ చెరువు పాఠశాల నుంచి పి నాగ గౌతమ్ రెడ్డి పిడుగురాల జిల్లా పల్నాడు జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులుగా నిలిచారు. దర్శి మండలం జెడ్పీహెచ్ఎస్ చందలూరు నుంచి జి అభినవ్ సాయి ప్రకాశం జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించగా, కనిగిరి మండలం జెడ్పీహెచ్ఎస్ పాతపాడు నుంచి జి కృష్ణ సుధీర్ ప్రకాశం జిల్లా 2వ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులుగా నిలిచారు. అందులో ఆముదాల వలస మున్సిపల్ హై స్కూల్ లక్ష్మీనగర్ నుంచి పి సురేంద్ర జిల్లా మొదటి స్థానాన్ని సాధించగా, జాలుమూరు మండలం జెడ్పీహెచ్ఎస్ మూకలింగం పాఠశాల నుంచి ఎన్ వెంకట రిత్విక్ భరద్వాజ్ ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఇక పలాస మండలం జెడ్పీహెచ్ఎస్ చిన్నబాదం పాఠశాల నుంచి జె సిద్ధార్థ 3వ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులుగా నిలిచారు. ముందుగా కసింకోట మండలం నుంచి ఏపీ మోడల్ స్కూల్ తేగడ పాఠశాల నుంచి వి లేఖ శ్రావణి మొదటి స్థానాన్ని, నర్సీపట్నం మండలం ఏపీ మోడల్ స్కూల్ వేములపూడి నుంచి ఏ మహిదర్ విశాఖపట్నం జిల్లా ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక విజయనగరం జిల్లానికి ఒకరు మాత్రమే జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలిచారు. డెంకాడ మండలం జెడ్పీహెచ్ఎస్ పెద్ద తడివ నుంచి టి దివ్యశ్రీ జిల్లా స్థాయి మొదటి ర్యాంకులు సాధించగా, అత్తిలి మండలం జెడ్పీహెచ్ఎస్ అరవల్లి నుంచి జి మేఘన వెస్ట్ గోదావరి జిల్లా మొదటి స్థానాన్ని సాధించడం జరిగింది. సో మొత్తంగా 7వ తరగతి విద్యార్థులు 12 జిల్లాల నుంచి 20 మంది జిల్లా స్థాయి ర్యాంకులుగా నిలిచారు. సో మిగతా జిల్లాల నుంచి తగినంత మంది విద్యార్థులు లేనందువల్ల జిల్లా స్థాయి విజేతలు అందులో ఎంపిక కాలేకపోయారు. కావున ఈఎంటీ 2025 ఆన్లైన్ ప్రాక్టర్డ్ ఎగ్జామ్లో జిల్లా స్థాయి విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులందరికీ స్టేట్ కోఆర్డినేటర్గా నా తరపున, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఎఫ్ఎఫ్ఐ పక్షాన ప్రత్యేకంగా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సో వీరందరికీ రేపు 8వ తేదీ విజయవాడలో జరగబోయేటువంటి కార్యక్రమం నందు రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టర్ గారి సమక్షంలో విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈఎంటీ 2025 విజయవంతంగా నిర్వహించడంలో సహకరించినటువంటి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి విద్యాశాఖ అధికారులందరికీ, ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చినటువంటి పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీ వై విజయరామరాజు ఐఏఎస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు ప్రోత్సహించినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈఎంటీ 2025 రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మరియు మండల స్థాయి విజేతలందరికీ మరొక మారు అభినందనలు. సో థ్యాంక్ యూ.